ఒక్కో కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న వాళ్ళ సంగతలా ఉంచితే తండ్రి కొడుకులు పోటీ పడుతున్న సందర్భాలు ఈసారి బాగానే నమోదయ్యాయి. అందులోనూ ఒకరు లోక్సభకు, ఇంకొకరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తండ్రి కూతురు బరిలో దిగుతున్న సందర్భం కూడా చూడొచ్చు. భార్యాభర్తలిద్దరూ పోటీలో ఉన్న సందర్భాలు రెండు నమోదయ్యాయి. ఒక చోట భర్త అసెంబ్లీకి, భార్య లోక్సభకు పోటీ చేస్తుంటే ఇంకో చోట భర్త లోక్సభకు, భార్య అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. వాళ్ళు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. మంత్రి తణుకు ఎమ్మెల్యే అయిన కారుమూరి నాగేశ్వరరావు మళ్లీ తణుకు నుంచి పోటీ చేస్తుండగా ఆయన కొడుకు సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే మొదటిసారి. ఇదే లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న పుట్ట మహేష్ యాదవ్ కి కూడా ఇవి తొలి ఎన్నికలు. ఆయన తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. మహేష్ యాదవ్ భార్య యనమల రామకృష్ణుడి చిన్న కూతురు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా ఆయన కొడుకు పివి మిథున్ రెడ్డి కూడా రెండో విడత రాజంపేట లోక్సభ స్థానానికి పోటీలో ఉన్నారు. ఈ తండ్రి కొడుకుల జంట ఇలా పోటీలో ఉండటం ఇది రెండవసారి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు నమోదు చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి బరిలో ఉండకుండా కొడుకు మోహిత్ రెడ్డికి అదే సీటు ఇవ్వాలని కోరి అలాగే ఇప్పించుకున్నారు. కానీ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థికి సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో ఆయనను అక్కడి నుంచి బరిలో దించారు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీలో ఉన్నారు. ఈసారి తండ్రి కూతుళ్లు పోటీ పడుతున్న సందర్భం కూడా నమోదైంది. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు ఈసారి తన కూతురిని బరిలో ఉంచాలని నిర్ణయించుకుని జగన్మోహన్ రెడ్డిని ఒప్పించారు. అయితే అనకాపల్లి లోక్సభ స్థానంలో ఒక బీసీని పోటీ చేయించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ముత్యాల నాయుడుకే ఆ సీటు కేటాయించడంతో మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆమె తండ్రి బూడి ముత్యాల నాయుడు పోటీ చేయాల్సి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ బరిలో దిగటం కూడా రెండు సందర్భాలలో కనిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా ఆయన భార్య బొత్స ఝాన్సీ రాణి విశాఖపట్నం నుంచి పోటీలో ఉన్నారు. నిజానికి ఆమె గతంలో బొబ్బిలి, విజయనగరం ఎంపీగా పోటీ చేసినా విశాఖ నుంచి పోటీ చేయటం ఇదే మొదటిసారి. మరో జంట నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తోంది. మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీలో దిగటంతో పాటు గతంలో టీటీడీ బోర్డు సభ్యురాలిగా పనిచేసిన తన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు సీటు ఇప్పించుకోగలిగారు. ఆ విధంగా ఈ భార్యాభర్తలిద్దరూ ఈసారి